సంవత్సరంలో ఒక్కరోజు వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని వేదాలు చెబుతున్నాయి. ఆ రోజు నిజంగా ఏం చెయ్యాలి? ఎందుకు ఈ రోజు అంత పవిత్రం? ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. వైకుంఠ ఏకాదశి రహస్యాలు మీ జీవితాన్ని మార్చవచ్చు. వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి? వేదాలు, భాగవత పురాణం చెబుతున్నాయి. ఏకాదశి అంటే కేవలం ఉపవాసం కాదు. ఈ రోజున మన ఇంద్రియాలు నెమ్మదిస్తాయి. మనసు సహజంగా విష్ణువుపై నిలుస్తుంది. అందుకే శ్రీమన్నారాయణుడు ఈ రోజును తనకు అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పాడు. మార్గశిర మాసంలో వచ్చే ఈ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు. వైకుంఠ ద్వారం అంటే ఏమిటి? చాలామంది అనుకుంటారు ఆలయంలోని ఒక గేటు గుండా వెళ్తే వైకుంఠం దొరుకుతుందని. కానీ వేదాలు చెబుతున్నాయి వైకుంఠ ద్వారం అంటే మన హృదయం. కోపం, లోభం, అహంకారం వదిలి భక్తితో విష్ణువును స్మరిస్తే మన హృదయమే వైకుంఠం అవుతుంది. పద్మపురాణంలో ఇలా ఉంది: ఏకాదశ్యాం ఉపవాసేన విష్ణులోకం సగచ్చతి. అర్థం, ఏకాదశి నాడు ఉపవాసంతో విష్ణు భక్తి చేసినవాడు విష్ణులోకాన్ని పొందుతాడు. వైకుంఠ ఏకాదశి రోజు తప్పకుండా చేయాల్సినవి: ఉదయం బ్రాహ్మ ముహూర్తంలో లేవాలి. స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంట్లో దీపం వెలిగించాలి. జపం, నామస్మరణ చాలా ముఖ్యం. ఈ రోజున విష్ణునామ జపం చాలా శక్తివంతం. ఓం నమో నారాయణాయ లేదా హరే రామ హరే కృష్ణ మహామంత్రం ప్రయత్నించినంత వరకు 108 సార్లు జపం చేయాలి. విష్ణు కథలు వినడం, శ్రవణ భక్తి. వేదాలు చెబుతున్నాయి వినడం కూడా భక్తియే. ఈ రోజున తప్పకుండా భాగవత కథ, విష్ణు పురాణ కథ, శ్రీమన్నారాయణ లీలలు వినాలి. శ్రవణం వల్ల మనసు శుద్ధి అవుతుంది, పాపాలు కరిగిపోతాయి. పూజ మరియు నైవేద్యం. విష్ణు విగ్రహం ముందు తులసి ఆకులు సమర్పించాలి. పండ్లు, పాలు నైవేద్యంగా పెట్టాలి. ధాన్యాలు అంటే బియ్యం ఉపయోగించకూడదు. ఈ రోజున చెయ్యకూడని పనులు: అన్నం తినకూడదు, అనవసరమైన మాటలు, కోపం మానాలి, ఎక్కువ నిద్ర చెయ్యకూడదు, లౌకిక భోగాల కంటే భక్తికే ప్రాధాన్యమివ్వాలి. ఈరోజు శరీరానికి కాదు, ఆత్మకు ఆహారం ఇవ్వాలి. ఈ వ్రతం ఫలితం: వైకుంఠ ఏకాదశి వ్రతం వల్ల మనస్సు శుద్ధి అవుతుంది, భక్తి పెరుగుతుంది, పాపాలు తగ్గుతాయి, మోక్ష మార్గం సులభమవుతుంది. అందుకే పెద్దలన్నారు, ఒక్క వైకుంఠ ఏకాదశి 100 ఏకాదశిల ఫలమిస్తుంది. వైకుంఠం ఎక్కడో లేదు, మన హృదయంలోనే ఉంది. ఈరోజు విష్ణునామం జపించండి, విష్ణు కథ వినండి, మనసుతో భక్తి చేయండి. అదే నిజమైన వైకుంఠ ద్వారం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ కుటుంబంతో షేర్ చేయండి. ఇలాంటి వేద జ్ఞానం కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.